హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్కి సంబంధించి 4వ ఫేజ్లోకి వెళ్ళటం, అదేవిధంగా పోలింగ్ తేదీ సుమారుగా షెడ్యూలు ప్రకటన తర్వాత 57 రోజుల గడువు ఉండటం, అదేవిధంగా ఓట్ల లెక్కింపు జూన్ 4వ తారీఖు వరకు. ఇవన్నీ కూడా రాజకీయంగా ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. అదేంటి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే మామూలుగా రాజకీయ పరిస్థితులను బట్టి అనుకూలత వ్యతిరేకత ఉంటుంది కదా, ఎన్నికల ఓటింగు సంబంధించినటువంటి తేదీలను బట్టి అనుకూలత వ్యతిరేకత ఉంటుందా అని అనుమానం రావచ్చు. 2019 ఎన్నికల్లో మార్చి 8వ తేదీన నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే ఫలితాలు వచ్చినాయి. కానీ ఈసారి ఆ విధమైనటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి తేదీలు చాలా లేట్ ఉండటం. అప్పుడు ఫస్ట్ ఫేజ్ జరిగింది ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి, ఇప్పుడు 4వ ఫేజ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల నోటిఫికేషను 18/4/2024 రాబోతుంది. వాస్తవంగా 16వ తేదీ మార్చిలో ఈ విధమైనటువంటి షెడ్యూల్ ప్రకటన చేశారు. ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు. నోటిఫికేషన్ రాబోతుంది ఎప్పుడు, ఏప్రిల్ 18వ తేదీ. అంటే షెడ్యూల్కు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన తర్వాత 28 రోజుల తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ 18/4/2024 వస్తే నామినేషన్ల గడువు 25/4/2024 నామినేషన్లు వేసేటువంటిది. నామినేషన్ల పరిశీలన 26/4/2024. 18 నుంచి 25 వరకు నామినేషన్లు వేస్తారు. నామినేషన్ల పరిశీలన 26, ఉపసంహరణ 29, పోలింగ్ తేదీ వచ్చేసరికల్లా మే 13వ తేదీ. అంటే ఏప్రిల్ 11వ తేదీ జరిగింది పోయినసారి 2019లో, ఇప్పుడు మే 13వ తేదీకి పెరిగింది. అంటే నెల అవతలకి 32 రోజులు పాటు పెరిగినటువంటి పరిస్థితి. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపుకి సంబంధించినటువంటి అంశం. మనకు అసలు ఎన్నికలకు సంబంధించినటువంటిది ఏప్రిల్ 16వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రకటన చేస్తే మొదటి ఫేజు 19వ తేదీన జరుగుతుంది. రెండో ఫేజు దేశవ్యాప్తంగా 26వ తేదీన జరుగుతుంది. మూడో ఫేజు మే 7వ తేదీన జరుగుతుంది. మే 13వ తేదీన మనకి 4వ ఫేజ్లోకి వచ్చింది. వాస్తవంగా ఈ ఏప్రిల్ 19వ తేదీన కన్నా మనకి ఫస్ట్ ఫేజ్లో కానీ ఎన్నికలు జరిగి ఉంటే గ్యాప్ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉండేది. తర్వాత ఫేజ్ 5 ఏమో మే 20, ఫేజ్ 6 ఏమో 25వ తేదీ మే 25, ఫేజ్ 7 ఏమో జూన్ 1వ తేదీ. జూన్ 4నేమో కౌంటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనకి మిగతా ఫేజులతో సంబంధం లేదు. 4వ ఫేజులో మనకి మొత్తం లోక్సభ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం ఒకే రోజున జరిగేటువంటి పరిస్థితి. అయితే దీని ఇంత దూరం ఎన్నికలు ఉండటం అనేటువంటిది, పోలింగ్ ఉండటం అనేటువంటిది లాభ నష్టాల విషయానికి వచ్చేసరికల్లా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ఇది మాకు అనుకూలమైనటువంటి అంశం. మేము పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా తక్కువ సమయం ఉంటే మేమందరం కూడా పొత్తులో అందరం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నటువంటి మాట వాస్తవమే కదా. ఇప్పుడే బీజేపీ వాళ్ళు ఎంపీలు ప్రకటన చేశారు, ఇంకా ఎమ్మెల్యేలు ప్రకటన చేయాలి. ఈ రోజున జనసేన అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. తెలుగుదేశం ఇంకా ఒక 5-6 ఎమ్మెల్యేలు ప్రకటించాలి, ఒక 4 ఎంపీలను ప్రకటించాల్సి ఉంది. అసలు వీళ్ళందరూ కలిసి ముందుకెళ్ళటం ఎప్పుడు, అంతర్గతంగా గొడవలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, ఇవన్నీ సర్దుకొని మేము ఎన్నికలకు వెళ్ళటానికి కావాల్సినంత సమయం దొరికింది మాకు. అందుకని ఇది మాకే అనుకూలం అనేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన కూటమి ప్రచారం చేసుకుంటున్నాం. ఇంకొక ప్రచారం కూడా ఏం చేస్తున్నారంటే, బీజేపీ మాకు పొత్తులోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు సహకరించి ఎన్నికల కమిషన్ ద్వారాగా సహకారం, ఇది పరోక్షంగా జరిగేటువంటి అంశాల కింద వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఫస్ట్ ఫేజ్లో జరగాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని 4వ ఫేజ్లోకి మార్చారు, మాకు అనుకూలంగా ఉండటం కోసమే. అంటే బీజేపీతో మేము పొత్తులోకి వెళ్ళటం వల్ల వచ్చినటువంటి మాకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ముగ్గురం కలిసి ముందుకెళ్ళి సభలు సమావేశాలు నిర్వహించుకొని ఓటు షేరింగ్ కూడా మేము అవకాశం ఉండేటువంటి విధంగా చేసుకుంటాము అనేటువంటి విధంగా ఈ రోజున ఆశాభావాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వ్యక్తం చేస్తుంది. అయితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ పోలింగ్కి సంబంధించినటువంటి తేదీ మే 13కు పెరిగింది, ఏప్రిల్లో అది మొత్తం నామినేషన్ల ప్రక్రియ ఉంది. దీన్ని అనుకూలంగా మలుచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక అవకాశం దొరికింది, ఇంకా నెల రోజుల పాటు ఈ విధమైనటువంటి మొత్తం నామినేషన్లకు సమయం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి ప్రచారము, మనం ఏమైతే పథకాలను అమలు చేసాం ఆ పథకాలను మొత్తాన్ని ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, మళ్ళీ ఒకసారి అందరితో వాళ్ళ సమస్యలు ఏంటి ఏమని తెలుసుకునేటువంటి ప్రయత్నం, ప్రజలకు విస్తృతంగా వెళ్ళండి అనేటువంటి విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ విధంగా ఈ సమయాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు ఈ ఆలస్యం అవటం అనేటువంటి నిజంగా కూటమికి లాభమా నష్టమా అనేది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టం అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా తెలివిగా ఉంటారు. నాకు తెలిసైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఇప్పటికే ప్రజల్లో ఆల్రెడీ ఎవరు కోటేయాలో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. అందరూ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఫిక్స్ అయి ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వైపు ఫిక్స్ అయి ఉంటారు, జనసేన వాళ్ళు జనసేన వైపు ఫిక్స్ అయి ఉంటారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ, తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు ఎంత మేరకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనే దాని మీద వాళ్ళు గెలుపుకోవడమే ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ఎటువైపు వేవ్ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రచారంలో ఉన్నటువంటి ఈ సమయంలో ఎవరు ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేసుకోగలరు అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వెనకబడి ఉంది. అసలు తెలుగుదేశం జనసేన 6 నెలలైంది పొత్తు పెట్టుకొని, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటానికి ఎన్నాళ్ళు పట్టింది? మొన్న తాడేపల్లిగూడెం సభ, అదేవిధంగా చిలకలూరిపేట సభ పెట్టారు. అదేవిధంగా వీళ్ళు అసలు తెలుగుదేశము ఈ 58 నెలల పాటు 4.5 సంవత్సరాల్లో అసలు జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? జనసేన కొన్ని అంశాల మీద జనంలో కొంత వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వీళ్ళకి 5 ఏళ్ల పాటు వీళ్ళకి సమయం ఇస్తే అప్పుడు చేసుకోలేని వాళ్ళు కేవలం 1-2 నెలల్లో ఎన్నికలకు ముందు హడావుడి చేసి ఏదో మేము అందరికీ మాకు అనుకూలంగా వచ్చేస్తుందని అనుకుంటే అది ఎంత మేరకు అది వాస్తవ దగ్గరగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. సిద్ధం సభలతో వాళ్ళు దూసుకెళ్తున్నారు. 4 సిద్ధం సభలతో వాళ్ళు ఒక రకంగా హైలైట్గా నిలిచారు. పెద్ద బహిరంగ సభలో నిర్వహించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా చిలకలూరుపేటలో సభ పెట్టిన, తాడేపల్లిగూడెంలో సభ పెట్టిన సిద్ధం సభలకైతే ధీటుగా అయితే వాళ్ళు నిర్వహించలేకపోయారు. జనాభా రీత్యా కానివ్వండి, ఒక దిశ, ఒక స్పష్టత ప్రజలకు ఇచ్చేటువంటి విషయాల్లో కానీ ఈ సభలో అంత సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే లేవు. ఇప్పుడు 27వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి బస్సు యాత్ర, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా 27వ తేదీ నుంచి బస్సు యాత్ర, ఆయన ప్రజాగళం పేరుతో మేమంతా సిద్ధమని పేరుతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వెళ్తున్నారు. అసలు ముగ్గురు కలిసి సభలు ఏం పెడతారు, అసలు వీళ్ళ మేనిఫెస్టో ఏంటి ఇంకా బయటికి రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మేమంతా సిద్ధమైనటువంటి సభలు నిర్వహించుకునేటువంటి క్రమంలో మేనిఫెస్టో ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.